చిన్నమ్మాయి నువ్వేం చెప్పావు? బాబాయ్ అది కాదు. నాకంతా అర్థమైందిరా. నువ్వు చెప్పిన అబద్ధం వల్లే కదా అన్నయ్య నువ్వు అందరం హ్యాపీగా ఉన్నాం. ఆ సంతోషాన్ని పాడు చేయకు, దాన్ని అలాగే కంటిన్యూ చేయి. తర్వాత జరిగి తర్వాత చూద్దాం, సరేనా? రే రామారావు, టైం అవుతోంది. రండి. బాయ్ బాయ్ బాయ్. నువ్వు కూడా త్వరగా వచ్చేరా. సరే నాన్న, ఆ పని చూసుకుని నేను నెక్స్ట్ ట్రైన్లో వచ్చేస్తాను. బాయ్ బాయ్. హలో రేయ్, పిఆర్ కూతుర్ని తెచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నీకు పెళ్లి సంబంధం సెట్ చేసుకుంటావా? రేయ్, రౌడీ వెదవ నీకెన్ని తెలివితేటలుంటే లవ్వర్ని నాకెన్నుండాలరా? తెలుసురా, నువ్వు బలమైనోడివి, నేను తెలివైన వాణ్ణి. అందుకే నిన్ను సెంటిమెంట్తో కొడుతున్నా. అర్థం కాలేదా? వెనక్కి చూడు. రేయ్, టైం చూసుకొని చెప్తాను. స్టేషన్ స్టేషన్ గ్యాప్లా ఒక్కొక్కడు చెప్పున ఆన్ ఫ్యామిలీ మొత్తాన్ని వేసేయాలి. అన్నీ ఇప్పుడే తినాలి. ఈ ఫ్యామిలీ ఏమైనా ఇంట్లో తగులుకున్నది. వీళ్ళు కనుక మనం చూసినారంటే మొత్తం డబ్బులు వేసిపోతాది. ఆ ఎమ్మిని చూడకుంటే మానే గాని వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పోయినాక కలుస్తాం. ఎనీకి పోదాం. ఏమైందన్నా? ఏమైంది? దీనికి రాదు యాలికుండదని చాకులు నాలుగులు చెప్తాడు. ఏయ్, ఏదో డబ్బులున్నాయి కదా అని గొలకొద్ది గ్రామాన్ని దత్త తీసుకున్నాం అనుకున్నాం. నిన్న మధ్యాహ్నం పంపు సెట్ దగ్గర దీన్ని గోకేవంట. దురద పుట్టింది కాబట్టి గోకాను, తప్పేంటి? నాకు దురద పడుతుంది, గోకుతావా? ఎస్, దత్తత తీసుకోవడం అంటే రోడ్లు రంగులో వేసి వెళ్ళిపోతాననుకున్నారా? దాన్ని కూడా దత్తత తీసుకున్నాను. ఇది ధీమంతుడి స్టైల్. పక్క జరుగా. దాన్ని దత్తత తీసుకుంటే గ్రామం మొత్తం హ్యాపీరా. ఏంటమ్మా ఫ్యాన్సా? అదేం లేదు సార్, ఓ పని మీద కలకత్తా నుంచి వచ్చినాం. ఏంటి కలకత్తా అవును నుంచి? సార్, ఒక సాలగాని వెతుక్కుంటూ హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నాం. ఎక్కడ కనిపించలే. వెతుక్కుంటూ చివరికి స్టూడియోకి వచ్చినాం. ఎందుకమ్మా అంత రిస్క్? సార్. వాడి ఫోటో వాట్సాప్ లో పెడితే 1 hour లో నా ఫ్యాన్స్ తీసుకొస్తారు. ఫోటో ఇటు. అవునా సార్? ఓ సార్, అరే మన సీను మళ్ళీ యాక్ట్ చేయలేమో. తెలుసా సార్? వీడు తెలుసు, బాగా తెలుసా? బాగా తెలుసు. రేయ్, మర్యాదగా సీనుగాడు ఎక్కడున్నాడో చెప్పండి, లేదంటే ఒక్కడో బతకడు. సార్ 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 మమ్మల్ని నమ్మండి సార్, మాకేం తెలియదు సార్. మా కాంట్రాక్ట్ ఇచ్చిన ఒకడు ఉన్నాడు సార్, వాడికి తెలుసు సార్. సార్ 17 పెగ్గలు ఇప్పిస్తే నిజం చెప్పేస్తాడు. చెప్తావా చస్తావా? ప్లీజ్ సార్, ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని చెప్పేస్తాను సార్. మన వాళ్ళందరికీ రేయ్ మొత్తం వెతకండి రా. ఎవరయ్యా మీరు? నాన్న, ఎక్కడ్రా నీ కొడుకు? పెళ్లి కావాల్సిన నా కూతురుని తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటే నేనేమన్నా పిచ్చోడ్నా? మీ అందరిని ఇక్కడే చంపి దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేస్తా. నీ కొడుకు ఏం పీక్కుతాడో చూస్తా. ఆయన ఏమన్నా చేస్తే నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. ఇందులో ఆయన తప్పేమీ లేదు. సీనుని ప్రేమించింది నేను, ఈ ఇంటికి వచ్చింది నేను, ఈ డ్రామా ఆడింది నేను. నాకు సీను వద్దు, ఈ ప్రేమ వద్దు, వీళ్ళు వద్దు. వీళ్ళని వదిలే, నేను నీతో వచ్చేస్తా.
నాన్నా, సీను శైలు ప్రేమించుకున్న విషయం మా అందరికీ ముందే తెలుసు. ఇందులో శైలు తప్పేం లేదండి. మిమ్మల్ని ఎలాగన్నా ఒప్పించాలని మేమందరం కలిసి డ్రామా ఆడాం. నాకు మతిమరుపు ఉందన్న వంకతోనే అమ్మాయిని ఇంట్లోకి చేర్చారు. కానీ వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకున్న తర్వాత శైలు లాంటి అమ్మాయి ఇంటి కోడలవడం కరెక్ట్ అనిపించింది నాకు కూడా. అందుకే నా మతిమరుపు కంటిన్యూ చేశాను. మావయ్య, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఎవరైనా ఆపగలమా? నీ మీద గౌరవంతో వాళ్ళిద్దరూ ఆ పని చేయలేదు. ఏమైందమ్మా? శైలును వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అవునరా, మావయ్యకి అంతా తెలిసిపోయింది. నన్ను క్షమించు నాన్న. నిన్ను మోసం చేయాలని కాదు, నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఇప్పటికీ మీరు అమ్మాయిని కాదంటే నేను వదిలేస్తాను. రే, నువ్వు తండ్రిగా నాకు విలువనిచ్చావు, కానీ నేనే నీ ప్రేమకు విలువనివ్వలేదు. మీరందరూ నాకు దగ్గరగానే ఉన్నారు, నేనే మీకు దూరంగా ఉన్నానని ఇప్పుడు అర్థమయ్యింది. కేవలం నన్ను ఒప్పించడానికే ఇంత చేసావు చూడు. అదిరా ప్రేమంటే, అదిరా ప్రేమంటే. ఇప్పుడు చెప్తున్నాను, నేను అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరగాలి. జరగాలి. థ్యాంక్స్ నాన్న. ఏంట్రా బాబుజీ ఇది? నేను ప్లాన్ చేసి సీనుగాన్ని పంపి నీ కూతుర్ని తీసుకురమ్మంది నా కొడుకిచ్చి పెళ్లి చేయడానికి. వాడికి నేను మాటిచ్చా. వాణ్ణి చూడు, బక్రాలాగా ఎవరిని ప్రేమించకుండా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు. రేయ్, నా గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నావు. నీ పవర్ చూపించడానికి ఇది కలకత్తా కాదు, హైదరాబాద్. లోకల్ చలా. హలో, గోపాల్ మాట్లాడేది. గోపాల్, నేను చెప్పే జాగ్రత్తగా విను. సిటీ నుంచి కల్కటా హైవే సైడ్ 2 కార్లు వెళ్తున్నాయి. ఆ 2 కార్లు నేను వచ్చేవాడికి ఎలాగైనా ఆపాలి. వాటి డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. అమ్మాయిని ఎత్తిపోతుంటే కార్ల గురించి చెప్తున్నావేంట్రా?